కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో కొల్లూరులో గల శ్రీ మూకాంబిక టెంపుల్ని గురించి తెలుసుకుందాము. త్రిశక్తి, పార్వతి లేదా శక్తి, శక్తికి అంకితం చేయబడిన ఈ ఆలయం పశ్చిమ కనుమలలోని శక్తివంతమైన కోడచాద్రి శిఖరం లోయలోని ప్రశాంతమైన కొల్లూరు పట్టణంలో ఎప్పుడూ ఎండిపోని సాపర్ణికా నది ఒడ్డున ఉంది. కొల్లూరు కర్ణాటకలోని 7 ముక్తిస్లాల తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. కొల్లూరు ఆదిశంకరుడితో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది మరియు ఆయన ధ్యానం చేసినట్లు విశ్వసించే అంబవనం మరియు చిత్రమూలం వంటి ప్రదేశాలకు నిలయం. మూకాంబిక ఇక్కడ ఆదిశంకరుడి ముందు కనిపించిందని చెబుతారు. ఆయన ఈ మందిరంలో ఆమె ప్రతిమను ప్రతిష్ఠించాడని కూడా చెప్తారు. పంచలోహ 5 లోహాల మిశ్రమం మూకాంబికాదేవి విగ్రహం బంగారం, పట్టు మరియు ఆభరణాలతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆమె సింహపర్వతంపై కూర్చుని నుదుటిపై 3వ కన్ను ఉంచుకొని ఆమె 2 చేతుల్లో విష్ణువు యొక్క మూలాంశాలు శంఖం మరియు చక్రం ఉంటాయి. విగ్రహం దగ్గర వెండి ఒరలో మెరిసే బంగారు ఖడ్గం ఉంచబడింది. విగ్రహం ముందు శివుడు మరియు శక్తి ఇద్దరి లక్షణాలను కలిగి ఉన్న జ్యోతిర్లింగం ఉంది. ఎడమ అర్ధభాగం త్రిశక్తి యొక్క స్త్రీ శక్తిని సూచిస్తుంది. కుడి అర్ధభాగం త్రిమూర్తిని శివుడు, విష్ణువు, బ్రహ్మ సూచిస్తుంది. ఒక బంగారు రేఖ స్వర్ణరేఖ 2 వైపులా విభజిస్తుంది. మూకాంబిక ఆలయం కనీసం 1200 సంవత్సరాల పురాతనమైనదని అంచనా వేయబడింది మరియు రాజు హలుగల్లు వీర సంగయ్య అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు. ఈ ఆలయాన్ని పురాతన హిందూ రాజులు పోషించారు మరియు దానిలోని అనేక భాగాలలో ఇప్పటికీ విలువైన సంపద ఉన్నదని నమ్ముతారు. ఇది నాగర లేదా బెడ్నోర్ రాజులకు రాష్ట్ర ఆలయం. ఇప్పుడు విగ్రహాన్ని అలంకరించే అనేక ఆభరణాలను వారు మరియు విజయనగర అధిపతులు సమర్పించారని చెబుతారు. 18వ శతాబ్దంలో ఈ జిల్లాలో మరాఠ్జీయ దాడుల సమయంలో బంగారు, వెండి ఉన్నదని, అది లూటీ చేయబడినదని నమ్ముతారు. 18వ శతాబ్దంలో బంగారు, వెండి మరియు అనేక రత్నములు దోచుకున్నట్లు భావిస్తున్నారు. కేరళకు చెందిన అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక నాయకుడు ఆదిశంకరుడు ఒకసారి జ్ఞానం మరియు విద్యకు దేవత అయిన సరస్వతికి తీవ్రమైన పూజలు చేశాడని ఒక పురాణం చెబుతోంది. శంకరుని ప్రార్థనలకు ప్రతిస్పందనగా దేవత ముందు కనిపించింది. శంకరుడు ఆమెను తనతో పాటు కేరళకు తీసుకురావాలనే కోరికను ఆమెకు చెప్పాడు. అక్కడ ఆమెకు ఇంకా ఆలయం అంకితం చేయబడలేదు. శంకరుడు ఆమెను అనుమానించకుండా మరియు ఆమె తనతో ఉందో లేదో తనిఖీ చేయడానికి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆమె అనుసరించడానికి దారి చూపాలనే షరతుపై సరస్వతీదేవి తనతో వెళ్ళడానికి అంగీకరించింది. అతను షరతును ఉల్లంఘించినట్లయితే ఆమె పట్టాలపై ఆగి అక్కడే ఉంటుంది. శంకరుడు ఆ షరతుకు అంగీకరించాడు కాబట్టి వారు కోడనాద్రి కొండలపైకి నడవటం ప్రారంభించారు. శంకరుడు దారి చూపుతున్నాడు మరియు దేవత యొక్క చీలమండల గర్జన చేస్తూ ఆమె తనతో ఉందని అతనికి తెలియచేశాయి. ఆదిశంకరుడు కొన్ని క్షణాలు వేచి ఉండి వెనక్కి తిరిగి చూస్తూ దేవత తనతోనే ఉండి నిందతో చూస్తున్నట్లు కనుగొన్నాడు. ఆ షరతుకు అనుగుణంగా దేవత అక్కడే ఆగిపోయింది. అయితే శంకరుడు వదులుకునేవాడు కాదు. ఆ షరతు విధించినందుకు ఆయన చాలా క్షమాపణలు చెప్పాడు మరియు పదే పదే వేడుకున్నాడు. శంకరుడు పదే పదే వేడుకున్న తరువాత అతని దృఢ సంకల్పానికి ముగ్ధురాలైన దేవత చివరికి అతనితో పాటు కేరళకు వెళ్ళడానికి ఉదయం కేరళలోని చొట్టనిక్కర ఆలయంలో ఉండి మధ్యాహ్నానికి మూకాంబిక ఆలయానికి తిరిగి రావడానికి అంగీకరించింది. మరొక పురాణం ప్రకారం కౌమాసురుడు అనే రాక్షసుడు శివుడి నుండి వరం పొంది ఆడంబరంగా రాజ్యం చేస్తున్నాడు. అతని వేధింపులకు గురైన దేవతలందరికీ కోడచాద్రి దాక్కునే ప్రదేశంగా మారింది. సప్త ఋషులు
కౌమాసురుడిని అంతం చేయడానికి ప్రార్థనలు మరియు పూజలలో నిమగ్నమై ఉండగా గురు శుక్రాచార్యుడు ఒక స్త్రీ చేతిలో అతని మరణం గురించి అతనికి జ్ఞానోదయం చేశాడు. ఇది తెలుసుకున్న కౌమాసురుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేశాడు. అతని ప్రార్థనలకు సంతోషించిన ప్రభువు అతని ముందు ప్రత్యక్షమై వాగ్దేవి లేదా సరస్వతి అనే వరం కోరమని అడిగినప్పుడు వాగ్దేవత ఇది మరింత వినాశనానికి దారితీస్తుందని గ్రహించి అతన్ని మూగవాడిగా చేసింది. మూగ కౌమాసురుడు తన కోరికను మాటల్లో చెప్పలేకపోయాడు మరియు మూకాసురుడు అని పిలువబడ్డాడు. త్వరలోనే కోలఋషి కోరిక మేరకు దేవత సమావేశమైన అన్ని దేవతలు వ్యక్తిగత శక్తులను ఒకచోట చేర్చి ఒక మాయాశక్తిని సృష్టించింది. ఈ దైవశక్తి మూకాసురుడిపై యుద్ధం చేసి అతని నాశనాన్ని తీసుకువచ్చింది. తద్వారా అతనికి మోక్షాన్ని ఇచ్చింది. దేవి మూకాసురుడు చంపిన ప్రదేశాన్ని మరణకట్టె అని పిలుస్తారు. ఆ రోజు నుండి ఈ ఆలయంలోని అమ్మవారు కొల్లూరు అనే పవిత్ర స్థలంలో మూకాంబిక అనే పేరుతో కొలువై తన భక్తులందరి కోరికలను తీరుస్తుంది. ఈ ఆలయంలోని పూజా పద్ధతులు 2 విభాగాలపై ఆధారపడి ఉంటాయి. మొదటిది వతుల. ఇది శైవాగమంలోని 28 వేదాలలో ఒకటి మరియు ఇందులో బలి, త్యాగం ఆచారాలు ఉన్నాయి. రెండవది విజయగాను. శాస్త్రం ప్రకారం ఆలయంలో ప్రతిరోజు 5 సార్లు పూజ నిర్వహిస్తారు. దంత దవనము అనగా దంతములు తోమడం అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రదోష మరియు రాత్రి పూజ, ప్రదోష పూజను సలాం మంగళ రతి అని కూడా పిలుస్తారు. శ్రీరంగపట్టణం పాలకుడు టిప్పు సుల్తాన్ ఒకసారి ప్రదోష పూజ సమయంలో ఇక్కడకు వచ్చి మంగళరతిని వీక్షించి దేవికి ఎంతగానో ఆకర్షితుడై ముస్లిం సంప్రదాయంలో దేవతకు సలాం సమర్పించాడని, అందుకే ఆ పేరు వాడుకలోకి వచ్చిందని చెబుతారు. ఈ కథకు అనుబంధంగా ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు దేవత దర్శనం కోసం ఒక నిర్దిష్ట రోజున ఆలయానికి తరలివచ్చే ఆచారం ఉంది. ఈ ప్రత్యేక లక్షణం చాలా సంవత్సరాలుగా వాడుకలో ఉంది. ఈ ఆలయంలో జరిగే వివిధ పండుగలు మరియు ఇతర వేడుకలలో సాధారణంగా అక్టోబర్లో జరిగే శరన్నవరాత్రి, సాధారణంగా మార్చి నెలలో జరిగే బ్రహ్మ రథోత్సవం రెండూ చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. పిల్లలు లేని జంటలు, మూగవారు, అంధులు మరియు అనేక మంది ఇతర వ్యక్తులు దేవతకు మొక్కుబడి చేసుకుని తమ కోరికలను నెరవేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.